ఒక చిన్న విషయం అన్నమాట. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నడుస్తుంది కాస్టింగ్ కౌచ్. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమా? ప్రస్తుతానికి హాట్ టాపిక్ అయింది మాత్రం ఇక్కడ. విన్నారా జానీ మాస్టర్ కేసులు ఇవి కొన్ని నడుస్తూ ఉన్నాయన్నమాట. సో అట్లా తమిళ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అయితే పక్కా ఉంటుంది. ఇండస్ట్రీలోకి వస్తే అవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ సిచ్యువేషన్ మీరేమైనా ఫేస్ చేసిండ్రా? ఆ ఆపర్చునిటీ ఇవ్వను అండి. నాకు ఒక క్యారెక్టర్ ఉంది, ఏదైనా తేడాగా ఉంటే ముందు తెలిసిపోతుంది. తేడాగా ఉంటే నేను వెళ్ళను. లేదంటే అది ఏ ఆపర్చునిటీ అయినా ఆ ముందుకి తెలిసిపోతుంది. సో అది దాటి వెళ్ళలేదు. సో నాకు నా అంకుల్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీ నుంచి, నాకు కొద్దిగా అవన్నీ నేర్పించారు. సో దానివల్ల ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేదు. నా రిలేటివ్ నన్ను ప్రొటెక్ట్ చేశారు. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా వాళ్ళు ఫేస్ చేసింది ఏమైనా తెలుసా? ఫ్రెండ్స్ యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే నా స్కూలింగ్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్కూల్. ఎందుకంటే నా నాన్నమ్మ టీచర్ అండ్ షీ యూస్ టు హర్ ఎవ్రీ ఇయర్ షీ విల్ దే విల్ ట్రాన్స్ఫర్ హర్. సో ఒక్కొక్క స్కూలు. సో దానివల్ల ఫ్రెండ్స్ వస్తారు, మాట్లాడి ఫ్రెండ్ అయినా ఎండ్లో వెళ్తారు. సో అలా నాకు జరిగింది సిచ్యువేషన్. బట్ నౌ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ హూమ్ ఐ టాక్ విత్. అందరూ కొద్దిగా మెచ్యూర్డ్ అండ్ బోల్డ్. ఏదైనా వస్తే ఎదురు చేస్తారు. అవును. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హౌ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్ అండి. మేము కరెక్ట్గా ఉంటే తన వెళ్తారు అంతే, భయపడతారు వెళ్తారు అంతే. దట్ ఈస్ హౌ ఐ యామ్ ఆల్వేస్. అండ్ దే నో హౌ ఐ యామ్ ఇన్ ద ఇండస్ట్రీ. తెలుగులో అయినా తమిళైనా, ఐ థింక్ తమిళ్లో దే ప్రిటీ మచ్ నో హౌ ఐ యామ్. ఫస్ట్ గర్ల్స్ ఇండస్ట్రీలోకి రావాలంటే ఇప్పుడు అమ్మాయిలు నార్మల్గా ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడుతున్నారు అనమాట. ఇలాంటివి చూసి ఇలాంటివి ఎక్కువ అవ్వడం వల్ల. అలా అంటే బయటవే రాకూడదు. ఎందుకంటే ప్రతి రోడ్డు మీద జరుగుతుంది, ఎక్కడ వెళ్ళినా జరుగుతుంది. ఎవరో ఎక్కడో ఒకరు ఉంటారు. అమ్మాయికి మాత్రం కాదు, అబ్బాయికి కూడా జరుగుతుంది. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్ ఆల్సో. దానివల్ల మెన్ ఎక్కువ మంది సూసైడ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్ ఇప్పుడు వచ్చింది, షాకింగ్గా ఉంది అవి అన్నీ. సో అన్ని ప్లేస్లో జరుగుతుంది అండి. నేను మాట్లాడి నాకే దీనికి సొల్యూషనే రాలేదు ఇంతవరకు. సొల్యూషన్ రాకుండా ఒక విషయంకి నేను ఎందుకు ఇలా మాట్లాడితే సొల్యూషన్ రావాలి. గవర్నమెంట్ వేరే ఏదైనా చేయాలి. వెరీ అండ్ ఒక్క థింగ్ ఏం చెప్పాలంటే మనం కాపాడుకోవాలి. మనమే స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్గా ఏదైనా ట్రైనింగ్ చేయాలి. ఒక అమ్మాయి ఫిజికల్గా, మెంటలీ దే హ్యావ్ టు ప్రిపేర్. అది ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లు అట్లీస్ట్ ఫేస్ చేయడానికి మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. ఇప్పుడు మీకు తమిళ్లో ఆఫర్స్ లేక తెలుగులో చేస్తున్నారా, లేదంటే తెలుగులో చేయాలి ఇష్టం ఉండి చేస్తున్నారా? అంటే ఎందుకు తెలుగులోకి వస్తున్నారు తమిళ్ హీరోయిన్స్? ఓకే, వద్దంటే చెప్పండి. అయ్యో అట్లే ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ కూడా తమిళ్లో చేస్తున్నారు అనమాట. తమిళ్ వాళ్ళు తెలుగులో చేస్తున్నారు. ఆపర్చునిటీ వస్తుంది. తన వర్క్ అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ చూస్తున్నారు, అలా వస్తాము. అలాగే కదా, ఇక్కడ ఏదైనా వర్క్ చూస్తారు అంతే. మీకు ఫేవరెట్ హీరో నార్మల్గా టాలీవుడ్ కానీ మీ తమిళ్లో కానీ ఫేవరెట్ హీరో? తమిళ్లో అజిత్ సార్. ఇక్కడ మహేష్ బాబు సార్. వర్క్ చేయాలని ఉందా మహేష్ బాబు సార్? చూసారా రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలు? గుంటూరు కారం నెట్ఫ్లిక్స్ లో చూసారా? థియేటర్కి వెళ్ళి చూస్తారా సినిమాలు? థియేటర్కి వెళ్ళి ప్రతి ఫిల్మ్ చూస్తాను తనది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మలయాళంలో హేమ కమిటీ అని ఒకటి నడుస్తుంది. ఆ ఇష్యూ గురించి తెలుసా? దాని గురించి ఏం మాట్లాడాలనుకో? అట్లాంటివి రావాలి, ఇంకా అవేర్నెస్ పెరగాలి. తన ఇది పార్వతి తిరుగుతూ ఆ కమ్యూనిటీలో ఉన్నారు, మంచిది. ఈ ట్యాగ్ రావడం ఇవన్నీ వదిలేసండి. ఫస్ట్ ఇలాంటివి జరుగుతుంది అని ఒక కరేజ్ పెట్టుకుని అమ్మాయి వస్తున్నారు కదా, అది అప్రిషియేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అది తప్పే కాదు. అలాంటి చెప్పలేకపోతే ఎలా తెలుస్తుంది ఇలా జరుగుతుందని? ఎంతసేపు ఆ టార్చరు అనిపిస్తారు.
సో ఇవన్నీ రావాలండి, ఇది మంచిదే, మంచి ఇట్స్ నైస్. మీకు ఇంత బాగా తెలుగు ఎట్లా వచ్చు, ఎట్లా మాట్లాడుతున్నారు? ఇంతవరకు ఎవ్వరు ఇంత ఫ్లూయెంట్ గా వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడరేమో మేబీ. మీరైతే నేను ఎన్ని ఇంటర్వ్యూస్ చూసినా అందులో అన్నిట్లో తెలుగులోనే మాట్లాడుతున్నారు. తెలుసు అందుకే మాట్లాడుతున్నాను, తెలియలేకపోతే డెఫినెట్ గా. అంటే మీరు తమిళనాడే కదా మొత్తం, ఎలా తెలుగు టచ్? సినిమా చూసి నేర్చుకున్నాను. అవును.